దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి 5 స్థానాల్లో 3 తెలుగు పార్టీలు ఉండడం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్లో నిలిచింది. ఆ విశేషాలేంటో చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే దేశంలో 40 ప్రాంతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించనున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా నివేదిక వెల్లడించింది. ఈ ఆదాయంలో 70% పైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలో ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న 5 పార్టీలు మొత్తం ఆదాయంలో 83.17% వాటాను కలిగి ఉన్నాయి. ఇందులో తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి 685.51 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ 646.39 కోట్లతో, బిజు జనతా దళ్ 297.81 కోట్లతో, తెలుగుదేశం పార్టీ 285.07 కోట్లతో మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ 191.04 కోట్లతో ఉన్నాయి. ఈ 5 పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా 1796.02 కోట్లు సేకరించాయి. ఇది మొత్తం ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 70.93% సమానం. ఇది ఇలా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే ఈసారి ప్రాంతీయ పార్టీల ఆదాయం 45.77% పెరిగింది. ఈ ఏడాది మొత్తం ఆదాయం 1736.85 కోట్లుగా ఉంది. ఆదాయానికి మించి ఖర్చు చేసిన పార్టీల వివరాలను కూడా నివేదిక వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కగజం, సమాజ్వాదీ పార్టీతో సహా 12 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తన ఆదాయం కంటే 55% ఎక్కువ ఖర్చు చేసినట్లు ఏడీఆర్ నివేదించింది. మరోవైపు 27 పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని తెలిపాయి. ఇందులో బీఆర్ఎస్ 430.60 కోట్లు, టీఎంసీ 414.92 కోట్లు, బీజేడీ 253.79 కోట్లు ఖర్చు చేయని నిధులను కలిగి ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీల ఆదాయానికి ఎన్నికల బాండ్లే ప్రధాన వనరులుగా మారాయి. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం విరాళాల్లో దాదాపు 39.84% ప్రాంతీయ పార్టీలకే దక్కాయి. మిగతా 55.99% జాతీయ పార్టీలకు వచ్చాయి. ఈ వివరాలు రాజకీయ పార్టీల ఆర్థిక నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.